కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందంటున్న రిటర్నింగ్ అధికారి నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ బండ్లింగ్ అనేది ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో ఇటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా కొనసాగుతుంది? అదేవిధంగా ప్రక్రియ ప్రారంభమైందా? ఎప్పటి వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది స్టార్ట్ అవుతుంది? ఎప్పటికీ ముగిసే అవకాశం ఉంది? మేము ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు మార్నింగ్ 7 స్ట్రాంగ్ రూమ్ అంతా ఎలక్షన్ ఏజెంట్ అభ్యర్థుల ముందు ఓపెన్ చేసి షార్ప్ 8 o'clock మా కౌంటింగ్ సిబ్బందికి ఓత్ ఆఫ్ సీక్రసీ అని చెప్తూ అబ్జర్వర్ గారి సమక్షంలో కౌంటింగ్ స్టార్ట్ అయింది. కౌంటింగ్లో మనం ఇప్పుడు ఫస్ట్ భాగంలో ఉన్నాము. ఏదైతే బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ఉంటుందో అందులో ఫస్ట్ మేము వ్యాలిడ్ ఓట్ ఎంత అనేది నిర్ధారణ చేస్తాము. ఆ ప్రక్రియలో మన వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గం టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలో టోటల్ 200 పోలింగ్ స్టేషన్స్కి సంబంధించిన 25 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 8 రౌండ్స్ మనకి నిర్ధారణ చేయడానికి పడుతుంది. ఇప్పుడు పెనల్టిమేట్ రౌండ్ అంటే 7th రౌండ్ నడుస్తూ ఉంది. అది కూడా ఇంకా హాఫ్ అన్ అవర్లో పూర్తి అయిపోతుంది. అప్పుడు మనకి యాక్చువల్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత తెలుస్తుంది. మనం ఫస్ట్ రౌండ్లో ఏదైతే ఫోల్డెడ్ పేపర్స్ ఉన్నాయో దాన్ని అలానే ఉంచుతూ మేము జస్ట్ లెక్క చేస్తాము. సో అభ్యర్థులు కూడా ఉన్నారు, వారి నియమించిన ఎలక్షన్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అంతా సాఫీగా పారదర్శకంగా జరుగుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్లో బహుశా మనకి కోట కూడా తెలుస్తుంది. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపప్పుడే వ్యాలిడ్ చెక్ చేస్తారా మేడం? ముందు వ్యాలిడ్ ఇన్వాలిడ్ తీసిన తర్వాతనే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముందే ఫస్ట్ నిర్ధారణ చేయాలి. మేము ఫస్ట్ రౌండ్ అంటే ఫస్ట్ లెక్క చేసే ముందు ఫస్ట్ మేము కోటా అనేది టోటల్ ఓట్స్ పోల్డ్ మైనస్ ఇన్వాలిడ్ ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ డివైడ్ బై 2 + 1 ఈజ్ యువర్ కోటా. సో అది మేము ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ చేసే ముందే మేము నిర్ధారణ చేయాలి. అది కూడా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ 40 minutes లో మనకి తెలుస్తుంది. మొత్తం 24,139 ఓట్లు పోలయ్యాయి. అయితే వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఇవన్నీ చేసిన తర్వాత అప్రాక్సిమేట్లీ మనకి ఎంతవరకు సమయం తీసుకునే అవకాశం ఉంటుంది? అంటే కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత కంప్లీట్ అయ్యేసరికి అది మేము ఏదైనా అంచనా చెప్పలేము. బట్ మొన్న అభ్యర్థులతో మాట్లాడేటప్పుడు కూడా ఇన్వాలిడ్ ఓట్స్ గురించి అన్ని కేసెస్, కార్నర్ కేసెస్, మేము దేన్ని ఇన్వాలిడ్ అంటాము చాలా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు. సో మేము చాలా సాఫీగా, చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాము. ఆ బాల్ పార్క్ ఫిగర్ అనేది, అంచనా అనేది ఇప్పుడు నేను చెప్పలేను. మొత్తం ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? ఆల్మోస్ట్ 25 టేబుల్స్ కి ప్రతి ఒక్క టేబుల్ కి 4 వేయడం జరిగింది. దీంతో పాటు మా కలెక్టరేట్ స్టాఫ్ అండ్ ఉమ్మడి జిల్లా 3 జిల్లాల నుంచి కూడా AROs ని నియమించడం జరిగింది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ 672 పోలీస్ తప్ప వాళ్ళు ఇక్కడ పాల్గొంటున్నారు. మొత్తానికి అయితే కౌంటింగ్ సంబంధించి అయితే పూర్తి ఏర్పాట్లు చేశామని, సజావుగా కొనసాగేలా ఏర్పాట్లు చేశామని అయితే జిల్లా కలెక్టర్ RO త్రిపాఠి చెప్తా ఉన్నారు. అదే సమయంలో కౌంటింగ్ ఇన్వాలిడ్ కి సంబంధించి కూడా చాలా క్లారిటీగా చెప్పాం. ఇంతకుముందు కౌంటింగ్ ఏజెంట్లు అదేవిధంగా సిబ్బందితో కూడా పలుమార్లు సమావేశం నిర్వహించాం. ఖచ్చితంగా ఇన్వాలిడ్ ఓటు అనేది ఎలా ఉంటుంది, దేన్ని ఇన్వాలిడ్ చేస్తామనే దాంట్లో చాలా క్లారిటీగా చెప్పాం. కాబట్టి ఆ మేరకు అయితే ఇన్వాలిడ్ ఓట్స్ అనేది కూడా రిమూవ్ చేస్తామని చెప్పి కలెక్టర్ చెప్తా ఉన్నారు. అదే సమయంలో మొదట ఈ ఇన్వాలిడ్, వ్యాలిడ్ తీసిన తర్వాతే మొదటి ప్రాంత ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా RO చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాజ్.